దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము మనకు ఏది అవసరమో దేవుడు ఎరిగియున్నాడు. దీని ధ్యానార్థమై మనము సామెతలు 16వ అధ్యాయము 25వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తుదకు అది మరణమునకు చేరును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనకు అవసరమైన వాటి కొరకై మనము ప్రయాసపడుదుము. మనము ఎంచుకున్న మార్గములు మనకు మేలుకరముగా ప్రయోజనకరముగా కనపడవచ్చును. అనుకున్న కార్యములు కొన్నిసార్లు జరగకపోవచ్చును. దాని కారణము దేవుడు వాటిని మన జీవితములో అనుమతించకపోవుటయే. ప్రతి విషయమందును దేవుడు మనలను నడిపించుచున్నప్పుడు ఆ సమయములో దేవుని పట్ల మనము చూపు విధేయత ఆయన మన జీవితములలో చేయు ఆశ్చర్య కార్యములు అను తలుపు తెరుచుటకు సహాయము చేయును. ఆయన మన జీవితములలో చేయు కార్యములు మన మానవ ఆలోచన ప్రకారముగా అసాధ్యమైనవిగాను లేదా అసమంజసమైనవిగాను కనిపించును. కాబట్టి మన పట్ల తండ్రి ఉద్దేశాలను మనము అనుమానిస్తాము. మనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంను గమనించినట్లయితే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను మహాపరాక్రమశాలి అయి ఉండినను అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదకి పోయినప్పుడు వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఆ చిన్నది తన యజమానునికి ప్రవక్త అయిన ఎలీషాను గూర్చి చెప్పి నయమానుకున్న కుష్ఠరోగము నుండి విడుదలకై అతనిని కలవమని చెప్పి ఉండెను. అయితే నయమాను స్వస్థతకై ఎలీషా యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేసిన ఎడల శుద్ధుడగునని చెప్పినప్పుడు నయమాను మిక్కిలి రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను. దానికి కారణం ప్రవక్త అయిన ఎలీషా నయమాను యొద్దకు వచ్చి తన చెయ్యి రోగము ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును స్వస్థపరచునని అనుకొనెను. అనగా ఇతని హృదయములో స్వస్థత పొందుటకు గాను ఒక ప్రణాళిక లేక మార్గమును ఎంచుకొనెను. కాబట్టి ప్రవక్త అయిన ఎలీషా యోర్దాను నదిలో 7 మారులు స్నానము చేయమనగానే అతనికి అంతగా రుచించలేదు. అది అసమంజసమైన కార్యముగా నయమానుకు తోచియుండెను. మన యొక్క విశ్వాసము అనునది దేవుడిని ప్రశ్నించుట తోడనే ఆగిపోవును. దేవుడు ఇదే నా మార్గము, దీనిలో వెళ్ళుము, లేక ఈ పనిని ఈ విధముగానే చేయుము అని మనకు బయలుపరిచినప్పుడు ఆయన చూపు మార్గమును లేక సహాయమును ప్రశ్నించుట మన పని కాదు. అటువంటి అర్హత కూడా మనకు లేదని మనము జ్ఞాపకముంచుకొనవలెను. తండ్రి అయిన ప్రభువునకు సమస్తము తెలియును. ఆయన అన్నిటిని గురించి గమనించును. ఆయన హస్తములో సమస్తమైన అధికారము గలదు మరియు సమస్తమైన జ్ఞానము ఆయనలో ఉన్నది. మూలవాక్యంలో చెప్పబడిన రీతిగా ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడను, అయినను తుదకు అది మరణమునకు చేరును. మన ఆలోచనల ప్రకారము దేవుడు క్రియ చేయడు, కాని ఆయన చూపించు మార్గములకు మనము లోబడినప్పుడు సమస్తమును ఆశీర్వాదకరముగా మన జీవితములలో మార్చుదురు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఒక సమస్యను లేక శ్రమల మార్గములో వెళ్ళుచున్నప్పుడు నీకు 2 ఎంపిక చేసుకొనుటకు అవకాశముండును. మొదటిది, నీవు చేయు ప్రయత్నములను నీ సొంతముగా చేసుకొనుచు దాని నిమిత్తమై నీవు ఆశించిన రీతిగా దేవుడు స్పందించుట లేదని అనుకొనుట, లేదా మనము అవసరత కలిగిన కార్యముల ద్వారా దేవుడు మనకు ఏదో ఒక విషయమును బోధించవలెనని గ్రహించి ఆయన చిత్తమునకు సమర్పించుకొని ఆయన ప్రణాళిక మన జీవితములలో నెరవేరు వరకు ఆయనలో ఆనందించుట. ఏది ఎన్నుకొనేదవో నిన్ను నీవే ప్రశ్నించుకొనుము. నేడు నీకు ఆనందము కావాలనా దేవుడు అనుగ్రహించుదురు. నీకు ప్రేమ కావాలనా దేవుడు అనుగ్రహించుదురు. నీకు స్వస్థత కావాలనా దేవుడు నీకు దయచేయుదురు. నీకు నీ అవసరతలు తీర్చబడవలెనా దేవుడు సమకూర్చుదురు. నీకు పాప క్షమాపణ కావాలనా దేవుడు నిన్ను క్షమించుదురు. నీకు ఒక మంచి ఉద్యోగము కావాలనా దేవుడు అనుగ్రహించుదురు. నీకు ఒక విడుదల కావాలనా దేవుడు దయచేయుదురు. నీకు ఒక మంచి జీవిత భాగస్వామి కావాలనా దేవుడు తప్పక మార్గమును తెరుచుదురు. నీకు ఏది అవసరమో దేవుడు ముందుగానే ఎరిగియున్నాడు. ప్రభువు నీ వెళ్ళు మార్గమంతయును ఎరిగియున్నారని
నీవు జ్ఞాపకముంచుకొనవలెను. అది కష్టమైన నష్టమైన ఆయన చూపు మార్గమునకు నీవు లోబడి వెళ్ళినప్పుడు నయమానునకు కుష్ఠరోగము నుండి విడుదల కలిగిన రీతిగానే నీకున్న సమస్తమైన బంధకముల నుండి నీకు ఒక విడుదల కలుగును. ప్రభువు నడుపు మార్గములలో ఆయనను ప్రశ్నించి నీ విశ్వాసమును నష్టపరుచుకొనిదవో లేక లోబడి ఆశీర్వదింపబడెదవో నిర్ణయం నీదే. ఈ లోకములో జీవించుచున్నప్పుడు మరణము వరకు పరలోకమునందు ఉన్న తన తండ్రికి అన్ని విషయములయందు లోబడిన ప్రభువునకు ఆయన మాదిరిగానే మనమును ఈ లోకములో జీవించి అన్ని విషయములయందు లోబడుటకు ప్రభువే కృప అనుగ్రహించుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్.
ఆకాశ పక్షులను పోషించే నా ప్రభువా, ఆకలి దప్పిక తీర్చి బలమిచ్చితివి. ఆకాశ పక్షులను పోషించే నా ప్రభువా, ఆకలి దప్పిక తీర్చి బలమిచ్చితివి. దరిద్రుడైన నన్ను ప్రేమించితివి, క్రీస్తు ఐశ్వర్యంతో బహు మేలు చేసిరి. దరిద్రుడైన నన్ను ప్రేమించితివి, క్రీస్తు ఐశ్వర్యంతో బహు మేలు చేసిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ ఆత్మయే నాకు బయలుపరచెను. కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ ఆత్మయే నాకు బయలుపరచెను. ఆత్మదాహం తీర్చి వాక్యంతో పోషించి అంతరంగ పురుషుని బలపరిచితివి. ఆత్మదాహం తీర్చి వాక్యంతో పోషించి అంతరంగ పురుషుని బలపరిచితివి. చేయి విడువక కృపతో నన్ను నడిపించి కాలు జారకుండా ఎత్తి పట్టుకొంటివి. చేయి విడువక కృపతో నన్ను నడిపించి కాలు జారకుండా ఎత్తి పట్టుకొంటివి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ ఆత్మయే నాకు బయలుపరచెను. కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ ఆత్మయే నాకు బయలుపరచెను. పరమ స్వాస్థ్యము నాకు సిద్ధపరిచిన